అక్టోబర్ 5వ తేదీన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టీమ్స్ మధ్య టీ20 సిరీస్ లోని మొదటి మ్యాచ్ రాత్రి 7 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఒకవైపు టెస్ట్ సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఈ మ్యాచ్ లో ఫుల్ కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగుతుంది. అయితే సూర్య కెప్టెన్సీలోని 15 మంది స్క్వాడ్ చూస్తే ఎక్కువ మంది యంగ్ ప్లేయర్స్ ఉండడంతో అందరూ ఎంతవరకు రాణిస్తారు అనేది చూడాలి. మరోవైపు టెస్ట్ సిరీస్ లో దారుణంగా ఫెయిల్ అయిన బంగ్లా టీం టీ20 సిరీస్ అయినా దక్కించుకోవాలని చూస్తుంది. దీంతో బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఫస్ట్ మ్యాచ్ లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇండియన్ టీమ్ లో చూస్తే సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యాలతో వెల్ బ్యాలెన్స్డ్ గా కనపడుతుంది. మరోపక్క బంగ్లా టీమ్ లో చూస్తే లిటన్ దాస్, షాంటో, ముస్తాఫిజర్లతో చాలా స్ట్రాంగ్ గా కనపడుతుంది. పిచ్ రిపోర్ట్: ఈ మ్యాచ్ గ్వాలియర్ లోని ఎస్ఎంఎస్ స్టేడియంలో జరగనుంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్ కి ఫేవర్ గా ఉంటుంది. అలాగే ఫాస్ట్ బౌలర్లకు కూడా పిచ్ నుండి మంచి బౌన్స్ లభిస్తుంది. స్పిన్నర్లకు కూడా పిచ్ నుండి టర్న్ దొరుకుతుంది. ఈ ఇయర్ మధ్యప్రదేశ్ టీ20 లీగ్ లో 12 మ్యాచ్లు జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 4 సార్లు గెలిస్తే చేజింగ్ చేసిన టీం 8 సార్లు విజయం సాధించింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 171 రన్స్ గా ఉంది. సో ఈ మ్యాచ్ లో అయితే 180+ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాట్స్ పరంగా చూసుకుంటే టాస్ గెలిచిన టీం చేజింగ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పటి వరకు రెండు టీమ్స్ 14 సార్లు టీ20లో తలపడ్డాయి. అందులో ఇండియా 13 మ్యాచ్ల్లో గెలవగా బంగ్లా టీం కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. సో స్టాట్స్ పరంగా చూసుకుంటే ఇండియా బంగ్లాదేశ్ పై పూర్తిగా పైచేయి సాధించింది. ఇప్పుడు రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇండియా ప్లేయింగ్ 11: ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ బరిలోకి దిగుతారు. ఆ తర్వాత నెంబర్ 3 లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4 లో రింకు సింగ్, నెంబర్ 5 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 లో రియాన్ పరాగ్, నెంబర్ 7 లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8 లో రవి బిష్నోయ్, నెంబర్ 9 లో అర్షదీప్ సింగ్, నెంబర్ 10 లో హర్షిత్ రాణా, నెంబర్ 11 లో మయాంక్ యాదవ్ బరిలోకి దిగుతారు. బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11: ఓపెనర్లుగా లిటన్ దాస్, తాంజిద్ హాసన్ బరిలోకి దిగుతారు. ఆ తర్వాత నెంబర్ 3 లో శాంటో, నెంబర్ 4 లో హ్రిడాయ్, నెంబర్ 5 లో మహమ్మదిల్లా, నెంబర్ 6 లో జాకిర్ అలీ, నెంబర్ 7 లో మిరాజ్, నెంబర్ 8 లో హుసైన్, నెంబర్ 9 లో ముస్తాఫిజుర్ రెహమాన్, నెంబర్ 10 లో తస్కిన్ అహ్మద్, నెంబర్ 11 లో తాంజిమ్ షకీబ్ బరిలోకి దిగుతారు. రెండు టీమ్స్ యొక్క ప్లస్ అండ్ మైనస్ పాయింట్లు చూద్దాం. ఇండియా టీమ్ లో చూస్తే బ్యాటింగ్ లో సూర్య పీక్ ఫామ్ లో ఉన్నాడు. అయితే ఒక్క ఓపెనర్ తోనే స్క్వాడ్ ని అనౌన్స్ చేయడంతో మొదటిసారి సంజు శాంసన్ వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ గా ఆడబోతున్నాడు. రీసెంట్ గా సంజు డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇక రియాన్ పరాగ్ అయితే అంత గొప్ప ఫామ్ లో లేడు. దీంతో ఈ సిరీస్ పరాగ్ కి డూ ఆర్ డై అని చెప్పొచ్చు. హార్దిక్ పాండ్యా కూడా రీసెంట్ గా ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్ లో అర్షదీప్ కూడా మంచి రిథమ్ లో ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్ లో అందరి ఫోకస్, ఎక్స్పెక్టేషన్ ఫాస్ట్ బౌలర్ అయిన మయాంక్ యాదవ్ పైన. ఇక బంగ్లాదేశ్ టీమ్ లో చూస్తే లిటన్ దాస్ రీసెంట్ గా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. శాంటో కూడా అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గానే కాకుండా బ్యాటింగ్ లో కీ ప్లేయర్ గా ఉన్నాడు. బౌలింగ్ లో ముస్తాఫిజుర్ కూడా బాల్ తో సత్తా చాటాడు. అయితే మరో ఓపెనర్ అయిన తాంజిద్ హాసన్ నుండి సరైన స్టార్ట్ రావట్లేదు. ఓవరాల్ గా ప్రీవియస్ స్టాట్స్ పరంగా చూసుకున్న, రీసెంట్ పర్ఫార్మెన్స్ బట్టి చూసుకున్న ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. సో ఈ మ్యాచ్ లో ఇండియా టీం పక్కాగా గెలుస్తుంది.